Family, this is Asif MA. So guys, I'm back with other video. So guys, ఇప్పుడు మీరు మీ నేమ్ సాహో స్టైల్లో ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి సింపుల్గా 2 సెకండ్స్లో అని చెప్తా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ అని. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేయగానే ఏమైతే నేను చెప్తా. సో నేను లింక్ పేస్ట్ చేసుకుంటా ఫస్ట్. సో ఎస్, లింక్ని మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయండి. నెట్ ఆన్ లేదు. సో లింక్ మీద క్లిక్ చేయగానే ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, ఒక చిన్న యాడ్ వస్తుంది. మీకు యాడ్ వస్తుంది, ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో 10 సెకండ్స్ వెయిట్ చేసినాక మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో ఒక మీ పేరు రాస్తే డైరెక్ట్ సాహో స్టైల్లో, సాహో నేమ్ స్టైల్లో మీ పేరు వచ్చేస్తుంది. వెనక ప్రభాస్ ఫోటో కూడా వచ్చేస్తుంది. సో టెన్షన్ ఏం లేదు, సింపుల్ ట్రిక్ ఇది. సో ఇప్పుడు లింక్ మీద క్లిక్ చేశాక ఒక చిన్న యాడ్ వస్తే అది స్కిప్ యాడ్ క్లిక్ చేయండి. సో స్కిప్ యాడ్ క్లిక్ చేశాక మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారు. సో వెబ్సైట్కి వెళ్ళాక ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఉంటుంది. సో ఎంటర్ యువర్ నేమ్ అంటే మీ పేరు కొట్టేయండి. ఇక్కడ ASIF నా పేరు కొట్టేస్తున్నా, నా పేరు కొట్టకండి మీరు. సో ఇప్పుడు జనరేట్ క్లిక్ చేయండి. సో జనరేట్ క్లిక్ చేయగానే చూడండి, ఇంకా ప్రభాస్ ఫోటో వచ్చేసింది అండ్ మన పేరు వచ్చేసింది. పేరు కూడా ఫాంట్ ఎలా ఉంది, సేమ్ సాహో స్టైల్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సో గైస్, సేవ్ చేసుకోవాలంటే దీన్ని మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలి, సైన్ అప్ అవ్వాలి. అంత పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఫస్ట్ మెయిల్ వస్తుంది, మన జీమెయిల్కి ఒక లింక్ వస్తుంది, దాన్ని సైన్ అప్ కావాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఇలా వచ్చేసాక మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్, స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసి ఇప్పుడు స్క్రీన్ షాట్ ఏం చేయండి అంటే క్రోప్ చేయండి. సో క్రోప్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. సో కొన్ని ఫోన్స్కి డైరెక్ట్ ఫోన్లోనే ఒక క్రోప్ అనే ఆప్షన్ వస్తుంది, కొందరికి రాకపోతే పిక్స్ఆర్ట్ ఆన్ చేయండి. పిక్స్ఆర్ట్ ఆన్ చేసి ఏం చేయండి అంటే క్రోప్ చేసుకోండి. ఎందుకంటే మనం స్క్రీన్ షాట్ తీసాం కదా. సో పైన కొంచెం వెబ్సైట్ లింక్లు అవి ఉంటాయి. సో ఇప్పుడు ప్లస్ బటన్ క్లిక్ చేయండి, పిక్స్ఆర్ట్ ఆన్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్ ఫోటోస్ క్లిక్ చేయండి. లేకపోతే స్టార్టింగ్లోనే ఉంటుంది ఫోటో, ప్రభాస్ ఫోటో, సాహో ఫోటో. సో ఎస్, వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పైన వెబ్సైట్ లింక్ వస్తున్నాయి కదా, దాన్ని క్రోప్ చేసేద్దాం. సో టూల్స్ క్లిక్ చేయండి. టూల్స్ క్లిక్ చేసాక క్రోప్ వచ్చేసాక డైరెక్ట్ ఇది ఇంటూ మార్క్ పోయేదాకా క్రోప్ చేసుకోండి. దీన్ని కింద కూడా చేసుకోండి, లేకపోతే లేదు. నేను కింద కూడా చేస్తా. ఎస్, సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయండి. సో రైట్ క్లిక్ చేయగానే మీ సాహో ఫాంట్ తోటి మీ నేమ్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఆరో మార్క్ ఉంది, ఆరో మార్క్ క్లిక్ చేయండి అండ్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి అండ్ డన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత కైన్మాస్టర్ని ఆన్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ లేకపోతే కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కైన్మాస్టర్ది, అక్కడికి వెళ్ళి కైన్మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ కైన్మాస్టర్ ఫుల్ వర్షన్, క్రాక్డ్ వర్షన్ అన్నట్టు. సో అన్ని ఫ్రీ ఉంటాయి అందులో. సో కైన్మాస్టర్ని ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీడియా ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయగానే కింద లేయర్ వచ్చేస్తుంది బ్లాక్ ఇది. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేశాక ఇప్పుడు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చేసింది. సో దీని మీద మనం ఫోటోని పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం పిక్సార్ట్లో ఫోటోని ఎడిట్ చేసి పెట్టుకున్నాం సాహోది. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి. సో లేయర్లో మీడియా క్లిక్ చేసి పిక్సార్ట్ ఫోల్డర్ ఉంటుంది కదా, పిక్సార్ట్ ఫోల్డర్కి వెళ్ళిపోండి. సో పిక్సార్ట్ ఫోల్డర్కి వెళ్ళిపోయినాక సో మనం ఆల్రెడీ పిక్సార్ట్లో సేవ్ చేసి పెట్టుకున్నాం కదా సాహో ఫోటో. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఫోటో వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కనిపించకుండా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేశాక ఇప్పుడు ఈ సాహో ఫోటో ఏదైతే ఉందో లేయర్, దాని మీద ట్యాప్ చేయండి. ఆ లేయర్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినాక ఇక్కడ యానిమేషన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. యానిమేషన్ ఇంది. సో కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మీకు, వైప్ డౌన్ మీద క్లిక్ చేయండి. సో వైప్ డౌన్ మీద క్లిక్ చేస్తే కిందికి వస్తుంది ఫోటో, ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో ఎఫెక్ట్ క్లిక్ చేయండి. వైప్ డౌన్ ఉంది ఆప్షన్ పేరు. సో వైప్ డౌన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఎఫెక్ట్ వచ్చేసాక ఇప్పుడు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేయాలి. సో గైస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఇది కొంచెం 2 సెకండ్స్ మ్యూజిక్ ఉంటుంది. అది మీ దగ్గర మ్యూజిక్ ఉంటే పర్వాలేదు. ఆ మ్యూజిక్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మ్యూజిక్ సాహో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటున్నా. సో యాడ్ చేసుకోవాలంటే మీరు ఆడియోని క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను లింక్ ఇస్తాను కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ది, డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్కి వెళ్ళి. సో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడ ఉంటుందో వెతుక్కోండి సాహోది. నేను పెడతా అవన్నీ. పాటను పెట్టేసిన ఇక్కడ చూడొచ్చు మీరు, సాహో మ్యూజిక్ వచ్చేసింది మనకు. సో ఇప్పుడు మ్యూజిక్ వచ్చేసాక ఏం చేయాలంటే, మ్యూజిక్ చాలా చిన్నగా ఉంది, 2 సెకండ్స్ ఉంది. సో 2 సెకండ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మ్యూజిక్ మీద ట్యాప్ చేయండి. మ్యూజిక్ మీద ట్యాప్ చేశాక మ్యూజిక్ ఎండ్కి వచ్చేయండి. ఎండ్కి వచ్చేసి మనకు మ్యూజిక్ ఎంత ఉందో అంతే ఫోటో కావాలి కాబట్టి మ్యూజిక్ మీద ట్యాప్ చేసి ఎండ్కి వచ్చేసి ఇప్పుడు పైన క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేయండి. మ్యూజిక్ ఎంత ఉందో అంతే పెట్టుకోండి లేయర్స్ని. సో కింది దాన్ని కూడా డిలీట్ చేసేయండి. ఎస్,
సో డిలీట్ చేశాక ఇప్పుడు కరెక్ట్ మ్యూజిక్ ఎంత ఉందో ఫొటోస్ అన్ని లేయర్స్ కూడా అంతే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటే సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫేడ్ అవుట్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది ఆన్ ఉంటే ఆఫ్ చేసుకోండి. సో నేను ఆఫే పెట్టుకున్నా. సో ఇక్కడ ఫేడ్ అవుట్ ఆప్షన్ ఉంటుంది, ఫేడ్ అవుట్ని ఆఫ్ చేసేయండి. సో అదే సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ ఆన్ ఉంటుంది ఇక్కడ మీకు. సో ఆఫ్ చేసుకోండి దీన్ని. సో ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఇప్పుడు కరెక్ట్గా నేను చూపించినట్టే స్టార్టింగ్లో ఎట్లుందో అట్లనే వస్తుంది. ఇప్పుడు మన ఎండ్కి కూడా మన ఫోటో వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం మళ్ళీ సాహో ఫోటో మీద క్లిక్ చేయండి. సాహో ఫోటో మన యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు యానిమేషన్ అవుట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ అవుట్ క్లిక్ చేసేయండి అండ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. యాస్ గైస్, సూపర్గా ఎడిట్ అయిపోయింది. సో గైస్, దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. అండ్ షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కావాల్సిన రెజల్యూషన్ ట్యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి అండ్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ఆసిఫ్ మా. అండ్ లాస్ట్కి ఎడిట్ చేసినాక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఎలా వచ్చిందో ఎడిటింగ్ మీద. నేను చూస్తా ఒకసారి మీరు నన్ను కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, లేకపోతే నేను వీడియోస్ చేయడంలో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, నాకు అర్థమవుతుంది. సో మీకు చేసింది మొత్తం చేసినాక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. లేకపోతే ఫాలో అయ్యి నాకు కొంచెం మెసేజ్ చేయండి అండ్ అప్పుడు చాట్ చేసుకుందాం. సో బాయ్ బాయ్, టేక్ కేర్.